హిజ్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి మందిరములోనికి పోయి విప్పి పరిచయం. దేవుడు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదు. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు దండు పేటలో 1,80,000 మందిని మొత్తం కింద మానవ రీత్యా శక్తి లేకపోయినను దేవుడు రక్షించునని నమ్మకముతో మందిరములో ప్రవేశించను. ఆయన మొర్ర ఆలకించి రక్షించను. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం చదువు ఒక మాట. దావీదు నిమిత్తము అని మాట చదువు. నా సేవకుడైన దావీదు అని మాట అంటాడు కదా. నా నిమిత్తము అవును. కనుక దావీదు నా సేవకుడైన దావీదు నిమిత్తము నీ పట్టణమును కాపాడుదునని అవును. ఈ ప్రజలను కాపాడుదునని, నిన్ను కాపాడుదునని ఎందుకన్నాడు దేవుడు? దేవుడు ఇచ్చిన ప్రత్యుత్తరం. కనుక దావీదు అనుభవ విషయంలో క్రింద ఒక మాట అందుకని వివరం రాశారు. మీరు ఎప్పుడైనా ఈ వాగ్దానం చదువుకున్నప్పుడు చివరి దాని యొక్క భావాన్ని రాస్తారు. దాన్ని చదువుకొని గుర్తించాలి. మానవ శక్తితో వీరు దేవుని మందిరంలో ప్రవేశించిన దైవశక్తితో దావీదు పిల్లవాడైన మానవ శక్తితో దేవుని ప్రజల రక్షణ కొరకే దేవతల శక్తితో కత్తి, ఆయుధాలు, యుద్ధాలు అనేటువంటి పగ, శత్రు శక్తితో దేవుని ప్రజలను నాశనం చేయాలనేటువంటి యొక్క శత్రువు చేతిలో నుండి తప్పించి గొప్ప రక్షణ కలుగు చేసినట్లు దావీదు నిమిత్తము అన్నమాట. ఎందుకంటున్నాడంటే దావీదు మనుష్యుడుగా పిల్లవాడుగా ఉన్న అవును అజానుభావుడు, యుద్ధశూరుడు, పైగా దేవతల శక్తి, యుగ శక్తులు కలిగి మానవ శక్తితో, యుద్ధాయుధాల శక్తితో నిలిచిన దైవ శక్తి ముందు ఎందున్నారు ఏ శక్తులు పని. అందుకే దైవ శక్తితో దేవుని మందిరములో ప్రవేశించటం అనేది, దేవుని శక్తి మీద నమ్మటం అనేది, విశ్వసించటం అనేది, ఆధారపడటం అనేది, దేవుని శక్తిని ఎరగటం, గుర్తించటం అనేది, గుర్తించి ఎరిగిన వారు దాని యందు నిలిచి వెంటాడి పరిపూర్ణమైన ఆత్మపూర్ణులై ఉన్నారా. అవును. ఆయనకి ఇష్టమైన హృదయ సంపూర్ణమైన ఆయనకి ఇష్టలై సంపూర్ణ జయ జీవిత అనుభవము మనం పొందినట్లును, అవును సంఘము పొందినట్లును, అవును కుటుంబాలు, అన్యజనులు అనేకులను ఈ శక్తి ద్వారా అనేకులు రక్షించుకుని దేవుని కొరకే దేవుని చేతిలో నిలబెట్టి కాపాడుకున్నట్లును అందుకు దావీదు కుమారుడిగా జయమిచ్చాడు. అందుకే దావీదు కుమారుడని, లేక అబ్రహాము సంతానమని, ఇస్సాకు యాకోబుల దేవుడని, మోషే దేవుడని, షద్రకు మెషక్ అబేద్నెగో దేవుడని, అదోదిన పాపాత్మురాలైన మరియ దేవుడని. అవును.
కనుక దేవుని కుమారుడు అభిషిక్తుడిగా పరిశుద్ధాత్మ శక్తితో మనిషి కుమారుడుగా వచ్చి మానవ మాత్రులకు జయ జీవితాలను సైతాను శక్తుల మీద, పాప శక్తుల మీద, లోకశక్తి మీద భయపెట్టి భ్రమపెట్టి బాధించేటువంటి వ్యర్థమైపోతే అనవసరమైన యొక్క దృష్టితో, అనవసరమైన దృష్టితో పాటు గొప్పదే కానీ చెడు తప్పలేదని చెప్పి జీవితకాలం అంతా సంపాదించుకుని జనాల్ని, జీవితాన్ని, ధనాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాడు ధనవంతుడు కదా. వాటి గొప్పదే కానీ చెడు తప్పలేదు. వాకమంతా సంపాదించి ఏమి ప్రయోజనం? ఆ ప్రాణం ప్రతికి ఏమిస్తే అంతా దక్కదు, ప్రాణం దక్కదు. ప్రభు చెప్పల. అందుకే దావీదు కుమారుడుగా మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనపక్షముగా మనుషు కుమారుడు వచ్చి అభిషిక్తుడిగా దేవుని కుమారుడుగా క్రీస్తుగా ఆయన పునరుద్ధాన బలముతోనూ ఆయన కొరకే సాక్షులకు నిలిచి ప్రార్థించి మొరపెట్టి వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. అవును, ప్రత్యుపకారం చేసేవాడు. అవును, అందుకే నలిగిన రెల్లుని విరవను, మకమకలాడు జనపనారు వచ్చిన ఆర్పను. నిరాధారులు దేవునికి అప్పగించకుండా దేవుడు వారిని ఉన్నారా ప్రాణాలను దుష్టుడికి, సాతానికి, బలవంతులకి అప్పగించక న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. దీనులు పేదల పక్షము బైబిల్ చెబుతుంది. అర్థమైంది? అందుకే ఈ సమయంలో మనము దేవునిని గురించినటువంటి విశ్వాసమును, నమ్మకమును దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, అనగా దేవుని శక్తిని నమ్మినటువంటి వారితో కలిసి దేవుని శక్తి యందు పొందటానికి ఆసక్తిని కలిగి ఉన్నామా మనం? అర్థమవుతుంది. అందుకే దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి వారు పరిసి శత్రువు పలికిన ఆ యొక్క భయపెట్టినటువంటి మాటలన్నీ దేవుని దగ్గర ప్రత్యుత్తరం పొంది అనుభవం ఏమంటే, నేను దావీదు బట్టి నిన్ను, ఈ పట్టణాన్ని, ఈ ప్రజల్ని కాపాడుదును అని ఎందుకన్నాడంటే, దావీదు దేవుని మందిరము, దేవుని సన్నిధిలో, దేవుని పితరులు పరిశుద్ధుల సన్నిధిలో నిలిచి మొరపెట్టి, అవును, అప్పగించుకుని, అవును, తన్ను తాను కోల్పోయిన దేవుడు తనను, తన కుటుంబాన్ని, తన సంతానాన్ని, దేవుని సంతానం పడిన దేవుని ప్రజలందరినీ రక్షించుదనని దేవుని మాట, దేవుని ఆత్మబాహుతో నిర్ధారణ చేసిన అనుభవమును బైబిల్లో చూడగలం. దేవుని సన్నిధిలో నిలిచి, అందుకే దేవుని సన్నిధిని గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు దావీదు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని మాట అంటాడు కీర్తనలు. 64వ కీర్తన. ఆ కీర్తనలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నా కన్నీళ్లు నాకు ఆహారముగా ఇచ్చి ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే అంటాడు. ఏమని చెప్పండి? దేవుని మందిరము ఇది నా తండ్రి యొక్క మందిరం, ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఇది దొంగల గుహగా, వ్యాపారకు టిల్లుగా చేశారు. ఇది అవసరాల కోసం వచ్చి కూర్చుంటున్నారు. ఉపవాసం ఉండే కూర్చుంటున్నారా? ఆసక్తితోనే కూర్చుంటున్నారా? ఆయన మన విషయమైనటువంటి యొక్క చేసిన కార్యముల గురించిన విశ్వాసంతోనే
విధేయతతోనే, అవును నిరీక్షణతోనే కూర్చున్నారా అని చెప్పుచు ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ ఇంటిని గురించి చెప్పండి? దేవుని యందు నమ్మికించిన దేవుని ప్రజల గురించి. హిజ్కియా మందిరంలో చేరి పిల్లలు పుట్టవచ్చిన గర్భం ధరించింది గర్భిణీ స్త్రీ. పిల్ల పుట్టే సమయం వచ్చింది, కంటానికి శక్తి చాలట్లేదు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఆపరేషన్ లేదు. అయితే శక్తి లేదు, ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడి. అందుకే అబ్రహాము శారాలు, నాకు శక్తి ఉడికిపోయింది, నా భార్యకి స్త్రీధర్మం కూడా పోయింది, ముసలోడు నేను, నాకు శక్తి పోయింది, ఇప్పుడు దేవుడు నాకు బిడ్డను ఇస్తాడా, బిడ్డను పొందుతానా నేను అని విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసమును బట్టి బలహీనుడయ్యాడు. కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు, నీకు సంతానం ఇస్తా, నా కుమారుని ఇస్తా, నా కుమారుని యందు అవును నీకు సంతానమును నేను రక్షిస్తా, సంతానం ఇచ్చి అని దేవుని కుమారుని ద్వారా తనకు కుమారుని పొందుకున్నట్లు, తన కుమారుని కూడా మరణమును తిరిగి కాపాడుకున్నట్లు, తన కుమారుని మీదకి వచ్చిన శక్తులు, సాతాను శక్తులు, లోక శక్తులు, పాప శక్తులు అన్నిటి నుండి జయ జీవిత అనుభవం పొందినట్లు అబ్రహామును గురించి మాట పౌలు రాస్తాడు రోమాపత్రికలో 4:17 అబ్రహాము రమారమి 100 ఏళ్ళు అయినప్పుడు విశ్వాసం అవిశ్వాసం వలన బలహీనుడు కాక స్త్రీ ధర్మం ఉడికిపోయినట్లు. ముసలివాడిని బైబిల్ చదవటానికి చెప్పడానికి సరిపోతుంది, సైన్యం ప్రార్థన చేయటానికి సైన్యం చాలా. అందుకే దైవశక్తిని పొందటానికి దేవుని సన్నిధిలో నిలిచిన మాట దావీదు. ఒక మాట చదవండి. దేవుని సన్నిధిలో నిలిచి దావీదు సంతానము, దావీదు వంశమును, యోధా వంశమును, భూలోక వంశములను, నా ప్రజలందరినీ, సకల ప్రజలను నాకు లోపరిచిన సర్వకృపానిధి అయిన దేవుని వలన, దేవుని మాట వలన, దేవుని సన్నిధిలో నిర్ధారణ చేసినను. సమూయేలు, అదే 2 సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాట చదవండి, టకటకా చదవండి. దేవుని మందిరములో విషయం, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో నిలిస్తే ఆసక్తితో ఏమి పొందగలమనే విషయాన్ని ఉందాం. మరియు యెహోవావైన నీవు దేవుడవై ఉండి నిత్యము కూడా నా ప్రజలైన ఇశ్రాయేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నా ప్రజలై ఉండినట్లుగా. అవును, ఎలాగ చేశాడు? 26వ వచనం చదువు. యెహోవా దేవుడవై ఉన్నావనే మాటను, మాట చేత నీ నామమును శాశ్వత మహిమ కలుగునట్లును ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో నిలిస్తే మాట నెరవేరుతాడు అనే నిర్ధారణ ఆయన ఆత్మదూత నంపి ఆత్మ సంబంధమైన శక్తిని, విశ్వాసమును, నిరీక్షణను, సమాధానమును, ధైర్యమును, అందుకొరకు నిలిచిన సాక్ష్యమును ఆయన పొంది అన్నారు నిర్ధారణ చేశారు. అది నిర్ధారణ. కనుక రక్షణ పొందిన రక్షకుడు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నా పాపముల కొరకు, నా మరణమును, నా యొక్క శిక్ష నరకము నుండి తప్పించడానికి నేను విశ్వసించి
రక్షకుడిగా అంగీకరిస్తే రక్షణ నిశ్చయతను కలిగించింది, స్థితి తాపన చేసింది, పునర్జన్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా నిశ్చయత కలిగించింది. అందుకు దేవుని సన్నిధిలో నిలిచి ఆసక్తి కలిగి ప్రార్థించాలి. బైబిల్ పౌలు అందుకన్నా నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. రోమపత్రికలో 12వ అధ్యాయంలో 11 వచ్చి ఆసక్తి యందు మాందులై ఉండక ఆత్మ తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసముతో, బలముతో, నిరీక్షణతో ఉన్నారా? అవును, సమాధానము, నిరీక్షణ, గురి నిరీక్షణ నెరవేర్చగలిగిన ధైర్యముతో మనం చేయాలి దేవుని సన్నిధిలో. అందుకు అది దేవుని సన్నిధిలోనే పొందాలి. అదే నిర్ధారణ దేవుని మందిరంలోనే పొందాలి. అందుకే అంటాడు దావీదు మహారాజు, ఏమంటాడంటే దేవుని మందిరానికి వెళ్దామని జనులు అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే యెరూషలేమా, ఆ పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి, పరలోకము నుండి భూమి మీదకి వచ్చి రక్షించడానికి, అవును మనం ఒప్పుకున్న దాన్ని సత్యం నెరవేర్చడానికి సత్యమును జీవమును మార్గమై ఉన్న దేవుడు ఆయన నామమున మా జీవితాలు, పితరుల జీవితాలు నిలబెట్టుచున్న ఈ మందిరములో, ఈ సన్నిధిలో వచ్చినప్పుడు నిలుచుచున్నవి కనుక అందుకు సంతోషించాను. యెరూషలేము నిన్ను ప్రేమించు వారి వర్ధిల్లుతారు. నీ ప్రాకారములోనికి వస్తే, ఈ సన్నిధిలో, మందిరము, ఈ పద్ధతిలోనికి వస్తే నెమ్మది కలుగుద్ది, సుఖము కలుగుద్ది, విజయం కలుగుద్ది, రక్షణ కలుగుద్ది, మేలు అని కలుగుద్ది. ఆయన కలిగితే ముందు ఆయన ఆత్మ మనలోనికి వచ్చి మన ఆత్మకి విశ్వాసము, నిరీక్షణ, ధైర్యము ఇవి ఇచ్చినప్పుడు ఆయన మనవాడైనట్లుగా పొందినప్పుడు ఆయన వల్ల అన్నీ పొందుతాం. అందుకని నా సన్నిధిలో నిత్యము నిలుచుచున్నట్లుగా నీవు దీవించితివి, నిర్ధారణ చేసితివి, అది ఎన్నటెన్నటికి దీవించబడద్ది అన్నమాట చెప్పి అన్నాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అవును నందు పొందినది. యేసు ప్రభువుని గురించి మనం ఎన్నమాటలో యోహాను సువార్తలో యేసు ప్రభు అంటాడు, నా ప్రాణము పెట్టడానికి తిరిగి తీసుకుంటానికి నాకు అధికారం ఇచ్చాడు నా తండ్రి. ఎందుకంటే నావి కానీ వేరే గొర్రెల గురించి ఆసక్తితో, ఆత్మ తీవ్రతతో, భారముతో, అవును నా తండ్రి పంపించిన నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు, అది ప్రాణం పెట్టుటకు, తిరిగి తీసుకుంటా నేను పంపబడి తిని. నా తండ్రి ఇల్లుది, నా తండ్రి సన్నిధిది, నా తండ్రి ప్రజలు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నన్ను నేను పోగొట్టుకుంటానికి వచ్చిన మళ్ళీ నా ప్రాణము, నా ప్రజలు నా తండ్రి నాకు ఇప్పిస్తాడు అని చెప్పే ఆసక్తితో, అవును నా తండ్రి ప్రార్థనా మందిరం ఇది, దీన్ని పడగొట్టండి, 3వ దినాన దేవుని కొరకే సజీవులుగా నిలబెడతా. వ్యాపారక్రియలుగా చేశారేంటి ప్రార్థన మందిరాన్ని? దేవుడిని ఏదో అవసరాలకి, ఆశలు, వ్యసనాలు తీర్చుకోవటానికి, ఎలాగ ఉపయోగించుకోవటానికి ఏంటి కాదు. ఆయన ఇచ్చినా ఈపోయినా పెట్టిన దేవుడే. దేవునిగా, దేవుని కుమారులుగా మనం ఆయనను ధరిస్తే అలాగా ఆయన యందు ఆత్మస్వపూర్ణం అయితే, అవును ఆత్మ సంబంధమైన దేవునికి ఇష్టలమైతే మిగిలిన దేవుడేస్తాడు. అందుకే దావీదును దేవుని సన్నిధిలో తన ప్రజలను గురించిన నిర్ధారణ ఇక్కడ పొందాడు కనుక దేవుడు ఏమన్నాడంటే, అపోస్తల కార్యముల గ్రంథం 1
13 అంటున్నాడు, నా హృదయానుసారుడు దాన్ని నా ఇష్టమంతా నెరవేర్చను, అందుకే నేను కోరుకున్నవాడు దాన్ని, నా ప్రజలను కాపాడగలిగిన వాడు. అర్థమవుతుంది. ఎలాగయ్యాడు? దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని నామమున, దేవుని ఆత్మ సంబంధమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఆయన ఆత్మ అభిషేకం పొందుకుని ఏదో గొలియాతు కాదు అన్నారా, సమస్తమైన శత్రు యొక్క అధికారమును విడిపించి సంపూర్ణముగా దేవుని కొరకు నిలబెట్టుటకు తాను అందరి, అందుకని నిన్ను నా దావీదు సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని, నిన్ను, నీ ప్రజల్ని నేను కాపాడుతా. ఎందుకంటే ఆయన ఇష్టానుసార హృదయుడు. యేసు ప్రభు అలాగే అన్నాడు, ఆయన గురించి ఈయన నా ప్రియకుమారుడు, నా ఇష్టడు, నా చిత్తమంతా నెరవేర్చేవాడని. యేసు ప్రభు కూడా ప్రార్థనలు ఎంత ఆసక్తితో ప్రార్థన, రక్తం చెమటగా సకల ప్రజల కొరకే సెలవు బలి కార్యం, రక్షణ కార్యం చేయటానికి నిత్యమైన తోటలో ప్రార్థించినప్పుడు ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించనుగా అని తన ప్రాణమును పెట్టుటానికి కూడా. అందుకే ప్రభు గురించిన విషయంలో మోషే గారి ద్వారా దేవుడు అన్నాడు ఏమనంటే, పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించు, అలాగే నిన్న వరే నీ పొరుగు వారిని ప్రేమించు. పరిపూర్ణ హృదయముతో, పరిపూర్ణ శక్తితో, పరిపూర్ణ వివేకముతో, పరిపూర్ణమైనటువంటి చిత్తముతో దేవుణ్ణి ప్రేమించిన అనుభవమే, దేవుని ప్రేమను నువ్వు పరిపూర్ణంగా పొందిన అనుభవమే ఉన్నారా. దేవుడు ప్రేమ అందరి కొరకే పరిపూర్ణ కార్యం, రక్షణ కార్యం చేసి అందరికి విమోచన క్రయం ఇచ్చినట్లుగాను ఈ మందిరం, అవును, ఈ ఇష్టానుసారమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు, మోషే, దేవుని భక్తులు, దేవుని సన్నిధిని వర్తులు, సాక్షులు ఉన్నారు. వీరు దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి మంద, దేవుని సన్నిధిలో నిలిచి అభిషేక్తుడే, ఆయన ఆత్మే, ఆయన యందు ఆసక్తితో ఆత్మ పూర్ణంగా చేసి ఈ నిర్ధారణ చేసి. అర్థమవుతుంది. చాలామంది ఏదో ఆత్మ పూర్ణమైపోయినట్టుగా వాళ్ళు పలికేది ఏంటో వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటారు. ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళు పలికేది వాళ్ళకే తెలవదు అన్నట్లుగా ఉంది. అలా కాదు. అందుకే అవన్నట్టు తెలిసిన మద్యముతో మొత్తలై ఉండి దారిలో దుర్వ్యాపారం కలదు. మద్యంతో మొత్తలంటే ఆశలంటే నా బోరకెందుకు, నా అవసరాలు, మా కుటుంబ అవసరాలు, నా సంఘ అవసరాలు, లోక అవసరాలు, మా ముఠా పార్టీ అవసరాలు, దేవుని అవసరం ఏంటి? దేవుని కొరకు అన్ని జనులు రక్షించబడాలని, దేవుని పరిశుద్ధులు కావాలని, దేవునికి ఇష్టలు కావాలని, దేవునికి పరిపూర్ణముగా దేవునికి కుమారులు కావాలనేది, అది ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగిన ప్రార్థన ఆ సన్నిధిలో నిర్ధారణ పొందేది. అందుకే ఎఫెసు పత్రిక 5:18 ఆత్మపూర్ణులయుండి మద్యముతో మత్తులయ్యుండకుడి. చాలామంది మత సంబంధమైన మద్యముతో మత్తులో ఉంటున్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, అది చెయ్యాల, అది కాదు. నువ్వు అనుకున్నట్టు నువ్వు చేసేది కాదు. దేవుడు చెప్పినట్లుగా దేవుడు చేస్తుంది. దేవుని ఆత్మ చేత, దేవుని వాగ్దానం చేత, దేవుని ఇష్టము చేత, దేవుని చిత్తము చేత, దేవుని నడిపింపు చేత, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యముతో మనము అనుదినము అనుక్షణము నింపబడినటువంటి క్రీస్తు ఆయన పరిపూర్ణుడు. ఆయన ఆత్మ పరిపూర్ణమైనది, ఆయన వాక్యం సంపూర్ణమైనది. కనుక
ఆ వాక్యం ఈ మూల ఆ మూలగా నీకు అవసరం కాదు, అంత సంపూర్ణంగా నా విషయం నాలో నెరవేర్పు పొందాలని ఆసక్తి, ఆయన చిత్తము నా విషయంలో, నా పిల్లల విషయంలో, నా బంధువుల విషయంలో, నా సంఘ విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో నీ చిత్తం ఏంటి నెరవేర్చాలయ్యా. నీవు అందుకో ఏమి చెబుతావు, దేని నిర్ధారణ చేసి దేని చేద్దాం అని చెప్పి దేవుని దగ్గర ప్రతి వారి విషయంలో ఆయన అందరినీ రక్షించడానికి, దేవుని సన్నిధిలో కాపాడడానికి నిర్ధారణ పొందినట్లుగా ఆసక్తి ఆత్మపూర్ణముతో చేసేది ప్రార్థనే, ప్రకటనే ఉన్నారా. ఆ ప్రేమే ఆత్మ సామాన్యం, మిగిలింది ఆత్మ సామాన్యమైంది కాదు. అందుకే ఆ మాట అన్నాడు. చదువును 18 వచ్చిన ఏది చదవట్లేదు మీరు, చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండు, ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ చాలు. అక్కడ మద్యముతో మత్తులయ్యుండుకడి ఆత్మపూర్ణులయ్యుండు అంటే అర్థం ఏంటి చెప్పండి. కనుక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం ఏం చేస్తుందంటే అందరిని సమాధానమందు బంధమందు పిలువబడిన పిలుపు యందు ఉన్న దేవుని విషయమైన సంకల్పమును ఉద్దేశము నిర్ణయం నెరవేరుట యందు ఐక్యత కలిగి, అవును అందరి విషయంలో, నా విషయంలో దేవుడు ఏది కోరాడో అందరి విషయంలోనే కూడా అది కోరాడు అనేటువంటి అనుభవంలో ఉన్నాడు. ఆయన మాటను వింటూ, ఆయన ప్రార్థించటం, ఆయన యొక్క నిబంధనను, ఆయన నివాసమును సహవాసమును పొందుతూ ఆయన కార్యమును చేయటం చూడటం, అది ఆత్మ సంబంధమే. అందుకే మోషేతో దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యము, కుడికి ఎడము తొలగిపోకుండా నేను చెప్పినదంతా సంపూర్తిగా చెప్పు, అప్పుడు నేను నీతో చేసిన నిబంధన స్థిరపడి నీ శత్రువుని నీ ఎదుట తొలగించి ఈ స్వాస్థ్యముని ఈ ప్రజలకు స్వాధీనం చేస్తాను. అంటే ఈ ప్రజలకి రక్షించబడినట్లు, కాపాడబడినట్లు, అవును రక్షకుని యందు సమృద్ధిగా సంపూర్ణంగా నిలబెట్టబడినట్లు, నడిపించబడినట్లు అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. యెహోషువతో కూడా అదే చెప్పాడు. మనకి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3, 7, 9 వచనాలు చదవండి. మోషేకు చెప్పినట్లు నీకు ఇస్తాను. అయితే నిబ్బరము కలిగి ఉండి, 7వ వచనం, నిబ్బరము కలిగి ఉండు, జాగ్రత్త పడి ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలి? పేతురు అదే అన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యము జడియకము, నీ విరోధి అయిన అపవాది గర్జించము, ఎవరిని మింగుదని వెతుకుతూ తిరగ, మెళుకోకుండి ప్రార్థన చేయాలి. మెళుకు అంటే, నిబ్బరం అంటే ఆయన చెప్పినటువంటిది, ఆయన చూపినటువంటిది బోధించే విషయము, ధ్యానించే విషయము, అవును జరిగించే విషయములు సంపూర్ణముగా దానితో నిలిచిండి నీ విషయంలో, నీ ఎదుట నీ ప్రజల విషయంలో ఉంటే నీవు ఈ ఎదుట నీ ఏ మనుషుడు నిలవనేరకుండా నీకు జయమిచ్చి నీకు స్వాచ్ఛనిస్తాను. ఈ ప్రజలకు కూడా ఇది స్వాధీనం చేస్తావు నీవు అన్నమాట అన్నాడు. అది ఆయన అన్నమాట. చదవండి 7వ వచనం. చక్కగా ప్రవర్తించినట్లు
కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నిలిచిన ఎడల చదువమ్మా. జడియకము. అవును, ఆయన తోడయ్యండి వర్ధెలు చేసుకుంటాం. ఇంకా పై వచనాల్లో ఉంటుంది, ఈ ప్రజలకు దీన్ని స్వాధీనపరుస్తాం. యెహోషువతో చెప్పాడు, మోషేతో చెప్పాడు. ఎందుకని యెహోషువ దేవుడు చెప్పిన మాటల ప్రకారం అలాగా నిలిచాడు. అవును, దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణై ప్రార్థించాడు, పరిచర్య చేశాడు. అవును, అందుకే యెహోషువ ఎదుట ఆ శత్రువులందరూ జయమిచ్చి ఆ స్వాస్థ్యము, వాగ్దాన స్వాస్థ్యములకు వాళ్ళందరికీ అప్పగించాడు. కనుక కాలేబు విషయంలో కూడా దేవుని యొక్క విషయంలో అవును కాలేబు సాక్షులుగా ఉన్నారు. యెహోషువ కాలేబు కదా. మిగిలిన వారు అమ్మో ఆ శత్రువులు మమ్మల్ని మింగేస్తారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టి కూడా వాళ్ళు అలాగే ఉన్నారని వెనక తిరిగి పారిపోయారు. కాలేబు ఏమన్నాడు చెప్పడు, నిండు మనసుతో ఆయన చెప్పినట్లు సేవించుచున్నందున వచ్చుచూ పోచుంటాను యుద్ధం చేయటానికి ఎవరు ఆ గొప్ప సమస్యలు, గొప్ప రాక్షసులు, అలాగేలు అంటున్నారు. ఏది నా ముందుకు నాకు అప్పగించండి అనుమాట అన్నారు. ఎందుకని సంఖ్యాకాండములు మనం పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తము, పరిపూర్ణమైనటువంటి ఆసక్తి, ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టేసి దేవుని కొరకే దేవునితో ధైర్యముగా నిలబెట్టబడి నిలిచి జయ జీవితం స్వాస్థ్యం పొందుతాడు. ఊరికి ఏడ్చినంతట్లో దేవుడు ఇచ్చేయడు. నువ్వు ఎంత ఏడ్చినా నిలిచి ఉండాలిగా. నువ్వు ఏడ్చావనుకో, నువ్వు జడియకుండా ఎవరేది చెప్పినా ఇక్కడే ఉండు, నీకు ఇది ఇస్తానన్నాడు. వాళ్ళు వచ్చి కూతాను, వీళ్ళు వచ్చి కూతాను, కానీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు, ఏం పోతాను. అందుకే పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క విశ్వాసం, దేవుని మాటను నమ్మిన విశ్వాసం ధైర్యమును కలుగజేస్తుంది, భయమును వెళ్ళబెట్టదు. విశ్వాసమును బట్టి ఆయన కాలేబు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అవిశ్వాసమును బట్టి అది ఆ ప్రజలు అరణ్యం దాటి యార్దాన్ నది దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి పారిపోయారు. సంఖ్యాకాండం 14:9 చదువు. ఉమ్. 22 చదవండి. అరణ్యములోను సూచక్రియలను మహిమను చూచి నీ ప్రజలు దేవుని మహిమను చూశారు. దేవుని ఆత్మ ఎంత శక్తివంతముందో, దేవుని కార్యాలు చూశారు ఐగుప్తుల అరణ్యం. కానీ ఏం చేశారంటే ఏం చేశారు, దేవుని మాటల్లా పరిశోధించి వెనక్కి తిరిగి పారిపోయారు. మరి యెహోషువ కాలేబు యెహోషువ గ్రంథం 14:9 అక్కడ ఉంటుంది కాలేబు విషయం. యెహోషువ గ్రంథం ఆ దినమున నిన్ను మనసుతో నీవు నన్ను అనుసరించితవు కనుక ఆసక్తి తగ్గిపోలా, ఆత్మ తీవ్రత మొదటి దినాలు ఎంత ఆసక్తిగా దేవుని సన్నిధి ఎంత ప్రార్థన చేశారు, ఆసక్తిగాను దేవుని పరిచర్యలు ఎంత ఆసక్తిగా ఉండేవాళ్ళు, దేవుని కొరకే కష్టపడే విషయంలో ఎంత ఆసక్తిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఎందుకు ఏమైపోయింది, నిండు మనసుతో అనుసరించిన అనుభవం లేదు. దీనికంటే ఇది ఎక్కువ వెనకదిరి ఐగుప్తు ఆశలు ఎక్కువైపోయాయి, మిశ్రిత జనాంగంతో కలిసిన లోక స్నేహం ఎక్కువైపోయింది. ఇంక చదువు, నిండు మనసుతో ఆయనను అనుసరించాడంటే అర్థం ఏంటంటే
అన్ని విషయాల్లో ఆయన మాట విన్నాడు, అన్ని విషయాల్లో ఆయన్నే వెంబడిస్తున్నాడు. ఆయన వెంబడించిన మోషేనే వెంబడిస్తున్నాడు, మోషేను వెంబడించిన యెహోషువనే వెంబడిస్తున్నాడు. యెహోషువను మోషేను వెంబడిస్తున్న చిన్న ప్రాయం కలిగి ఉన్న విధేయులై ఉండి భయపడి ఉండి దేవునికి ఇష్టలై ఉన్నట్టు వారినే అనుసరిస్తున్నాడు. కానీ దేవుని విడిచి 10 మార్లు శోధించి 10 మార్లు ఆయన్ని పరీక్షించి ఆయనతో వాదించి వెనక తిరిగిపోయిన వారితో కలిసిపోలేదు. అది నిండు మనసుతో ఆయనను నన్ను అనుసరించి ఉన్నందువలన నిశ్చయముగా అర్థమవుతుంది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి నింపుదల, పరిపూర్ణ ప్రేమ కూడా అదే పరిపూర్ణమైంది ప్రభు ప్రేమ. అందుకే మొదట ఆజ్ఞ ఏంటంటే పరిపూర్ణమైన శక్తితో, పరిపూర్ణమైనటువంటి వివేకముతో, పరిపూర్ణ చిత్తముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపు. మొదట ఆజ్ఞ కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగు వారికి 2వ ఆజ్ఞ. అంటే పరిపూర్ణమైన ప్రభు ప్రేమను కలిగి ఉంటాం ఉన్నారు. ఆ ప్రేమను కలిగి ఆ ప్రేమనే ప్రజలను కనపరచు. అందుకే ఆ ప్రేమ భయం ఉండదు, అర్థమవుతుందా? స్వార్థం ఉండదు, కనుక చింత ఉండదు. వీళ్ళందరి సంగతి చూస్తే నా సంగతి ఏంటి అని ఉండదు. దేవుని కొరకే అవును పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళకూడదు అనే మాట. ఇంతకంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు కదా అనే మాట. 2 మాటలు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. ఎరిగిన వారమైతే నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దేవుని యందు నిలుచున్నాడు, దేవుని ప్రేమ యందు నిలుచున్నాడు. దేవుడు కూడా వాని యందు నిలుచున్నాడు. కనుక క్రీస్తు దినమందు అంటే ఆ ప్రేమను పరీక్షలో పెట్టి విన్నారా, ఆ ప్రేమను నీవు దేవుడు ప్రేమించావని వెల్లడిపరచడానికి పరీక్షలో పెట్టి విన్నారా. నీకు ప్రాణాపాయం వచ్చిందనుకో, దేవుని ప్రేమిస్తావని ప్రాణాన్ని ప్రేమిస్తావు. పరీక్ష దినమందు క్రీస్తు ప్రేమ నీలో నిలిచినట్లు. అవును, ఇంకా చదువు. ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది. ఇంకా ఎట్లనగా ఎట్టివాడై ఉన్నాడు అట్టివారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన ఆత్మ, ఆయన మనసు, ఆయన ఇష్టానుసారమైనటువంటి కుమారుడిని ధరించుకున్నటువంటి దావీదు ఉన్నారు. అవును, ఆయన ఎట్టివాడు, ఈయనట్టివాడు. ఆయన కార్యం చేశాడు. యెహోషువలు అలాగే చేశాడు, కాలేబులు అలాగే చేశాడు, మోషేలు అలాగే చేశాడు. ఆయన చేసేది ఈయన కాదు, అది కథ అని చెప్పచ్చు. ప్రేమలో ఏముండదు. ఇప్పుడు చెప్పండి, నీ ప్రేమలో భయం ఉందా, భయం లేదా? నేను పరిపూర్ణంగా ప్రేమించానని చెప్పాను అనుకో, నేను అయితే నువ్వు సిద్ధపడు, ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకో. చక్కగా ధైర్యంగా సిద్ధపడి ఇష్టపడేది అది దేవుని ప్రేమ. అదో లేదు, నిన్ను పరీక్షలకు అప్పగిస్తున్నాను, నన్ను చంపినట్లు నిన్ను కూడా చంపుతాను, నన్ను తృణీకరించి నిన్ను కూడా తృణీకరిస్తాడు, నన్ను వెలేచినట్టు నిరాకరించి నిన్ను కూడా వెలేస్తారు అన్నాడు అనుకో. అప్పుడు ప్రేమ వెలుసుద్దా చెప్పు. అందుకే అన్నాడు దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు యోహాను పత్రికలో సువార్తలో 15వ అధ్యాయంలో, ఇంతకంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు కదా అని మాట చెప్పచ్చు ఉన్నారా. ఆయన
ప్రభు అన్నాడు, ఎక్కువైన ప్రేమ ఏదంటే ఆయన ప్రేమ ప్రాణం పెట్టేదయ్యాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా ఏంటి, పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఎలా వెల్లడిపరిచాడు? దేవుని కొరకు చనిపోవటానికి. అవును, దేవుని కొరకే. అవును, త్యాగం చేసి, అవును, వదులుకోవటానికి. ఏమైనా పోగొట్టుకుంటారు, ఏమైనా వదులుకుంటారు. ఏదైనా చింతలు, భయం లేదు, చింత లేదు. ఎందుకంటే దేవుడు నా కొరకే ప్రాణం పెట్టినవాడు. అవును, నా ప్రజలందరి కొరకే ప్రాణం పెట్టినవాడు. నా ప్రాణం తీసుకుంటాడా, నా ప్రజలు తీసుకుంటాడా అని ఆయన కొరకు, ఆయన చిత్తము కొరకు ఆసక్తి, ఆత్మ తీవ్రత కలిగి ఆత్మ సంబంధమైనది కార్యములు జరిగించేది. అది దేవుడు వెల్లడిపరిచినటువంటి ప్రార్థన. అవును, ప్రేమ, అవును, ఆసక్తి, అవును, విశ్వాసము, నిరీక్షణ. అందుకే యేసు ప్రభు అంటాడు, అవును, తన సహోదరుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు కదా. ఆ మాట చదవండి. ఆ మాట చదవలేదు, 10వ వచనం. గైకొని నిలిచిన ప్రకారము నా ఆజ్ఞలు గైకొని ఎడల నిలిచిందురు. అన్నదే నా ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, ఎక్కువైన ప్రేమ ఏది? యేసు ప్రభు అపోస్తలుడైనటువంటి విన్నారా, పేతురు గారు సాక్ష్యం ఇచ్చారు. మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన్ని ప్రభువుగా, క్రీస్తుగా లేపి అదిగో ఆ ఆత్మను, ఆ అభిషేకము మాకు ఇచ్చాడు. మేమిందుకు సాక్షులం. ఆత్మను బట్టియే మేము ఈ కార్యం చేస్తున్నాం, ఆ కార్యం చేస్తున్నాం అంటున్నాడు. అర్థమవుతుందా? ప్రార్థించేది అందుకే, ప్రకటించేది అందుకే, ప్రభువుని వెంబడించి ప్రభు చిత్తం జరిగించే, సేవ జరిగించేది అందుకే. అవును, ప్రభు కొరకే నడిపించేది నన్ను, నా పిల్లల్ని, నా భార్యని, నా ప్రజల్ని అందరూ తనకే ఇష్టం నేను నడిచినట్లుగా నడిపించేది అందుకే అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి చదవండి. ఆయన గురించి 2 మాటలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయం, 2వ అధ్యాయం ఉంటాయి. 2వ అధ్యాయం ఒక మాట ఉంది, తర్వాత ఇంకొక మాట చదువు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకు మేము సాక్షులము అని మాట అంటాడు. అది అందుకు ఆయన అభిషేకానికి పొందాము. రెండో అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదని. అవును, దావీదు ముందుగా తెలియపరిచాడు. దావీదు అందుకని ఆయన త్యాగంతో, దేవుని శక్తితో, పునరుద్ధాన శక్తితో, దేవుని చిత్తము, దేవుని ఇష్టాన్ని హృదయుడై, ఆయన హృదయం దేవుని హృదయం, ఆయన మనసు, ఆయన చిత్తం దేవుని చిత్తం ఏకమైపోయి దేవుని కొరకే కార్యాలు చేశాడు అని చెప్పుచు తెలుపుకొని పునరుద్ధానమును గురించి సాక్ష్యం చెప్పాడు. ఆయన యేసు, ఆ యేసునే దేవుడు, మీ సిలువే చంపారు, యేసుని దేవుడు లేపాడు. మేమందరం ఎందుకు సాక్షులు? మీరు చంపిన దేవుడు లేపి ఆయన ఆత్మను, ఇంకా చదువు, కాగా హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును
ఆ తండ్రి వల్ల మేము పొందాం. ఆ క్రీస్తును లేపి ఆ క్రీస్తు ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మేము పొందాం. అవి ఆత్మను బట్టే, అవును, మీరు చంపినటువంటి ప్రభు కొరకే మేము ఆయనతో పాటు ఆయన వల్లే బోధించడానికి, ఆయన కార్యాలు చేయటానికి సాక్షులం అన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆసక్తి విషయంలో ఆయన సంఘం అందరూ విడిచిపెట్టినప్పుడు మళ్ళా అవిశ్వాసం బలహీనుడై వెనక తిరిగి చేపలు పడతా పోయాడు. అప్పుడు ప్రభు పునరుద్ధానంతో ఎదుర్కొని ఆ సముద్రం మీద కనపడి, ఏమైనా పట్టావా పేతురు అని చెప్పి బయటకు వచ్చినాక, పేతురు నువ్వు అందరికంటే ఎక్కువగా పరిపూర్ణముగా నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. అర్థమవుతుందా? బొమ్మని అడిగాడు, ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు? నీకే తెలియనయ్యా, కనుక నువ్వు ఎవరిని పోయి ఉన్నావు, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావు. అయితే నీవు బలం ఉడికిపోయినాక అబ్రహాం వలె, శారా వలె నిన్ను నీవు కోల్పోయి, నిన్ను నువ్వు వదిలివేసుకొని దేవుని ఆత్మపూర్ణువుగా, దేవుని ఇష్టానుసారం హృదయుడిగా, దేవుని ఇష్టం నెరవేర్చేవాడుగా నీవు నిలుచుంటే అప్పుడు దేవుని కొరకే నిన్ను వాడుకొని దేవుని కార్యాలు చేస్తారనగా, అప్పుడు నుండి నిలబడి అన్ని జనులకు కొన్నేళ్ళింటిలో ఆయన అన్యులను రక్షిస్తానికి వాళ్ళు రక్షించారు. కనుక పునరుద్ధానము తిరిగి లేపిన ఆత్మ పరిపూర్ణమైన ప్రేమ కలిగి పరిపూర్ణమైన ఆయన కార్యము చేయటానికి చిత్తమును ఇష్టాన్ని చేసే ఆసక్తి ఎందు మాందులు కాక ఆత్మ సంబంధమైనటువంటి పూర్ణులై ప్రార్థించాలి, ప్రకటించాలి, ప్రవర్తించాలి, ఆయన విశ్వసించాలి, ఆయన వెంబడి ఆయన కొరకు నిలవాలి. నిండు మనతో ఆయన కొరకు నిలిస్తే నిలబెట్టాడు కాలేబు. అందరూ పారిపోయారు, ఆ రాక్షసులకు అప్పగించాడు. కాలేబుని నిలబెట్టాడు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలు చేరారు. జయ జీవితాలు నిలబెడతాడు. అందుకే ఇంకొక మాట చాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు పౌరుషము కలవారయుడి, నాకు మొదటి దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చదువు. అదేనా? ఇంకా మెలకువగా ఉండి అన్నమాట చదువు. మెలకువగా ఉండి అంటే అర్థం ఏంటి? నిద్రపోవద్దనా? నిద్రపోకుండా ఉన్నారా? ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎట్ట పలకూడదు. అవును, అది మెలకువ లేనందువల్ల. అంటే గంట చేసే పని 3 గంటలు చేస్తున్నారు. ఉన్నారు 10 నిమిషాలు చేసే ప్రార్థన అని చెప్పి 6 గంటల సేపు నానే తండ్రి బాబు అనుకుంటా 6 గంటలు చేస్తున్నారు. మెళకువ కలిగి ఉండు, విశ్వాసముందు నమ్మకము నిలకడగా ఉండు. ఏంటది? పౌరుషం, రోషము కలిగారండి. ఈయన గురించి చింత మాకు లేదయా, మేము నమ్ముకున్న మా దేవుడు రక్షణ సమర్థుడని దేవుని కొరకే రోషము కలిగిన వారు ఏం చేస్తారంటే, దేవుని తరపు దెబ్బలాడతాం కాదు, అందరితో, అత్తమామలతో, ఆడపడుచులతో దెబ్బలాడతాం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయం, సహించే విషయం, క్షమాపణ ఇచ్చే విషయం, ప్రేమించే విషయం, మాదిరి కలిగి ప్రవర్తించే విషయం. ప్రభు మనపక్షముగా ఆయన తండ్రి ఇంటిలో నిలిచి ఆసక్తి కలిగి, ఆత్మ తీవ్రత కలిగి, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సేవ, దేవుని రాజ్యం, దేవుని ప్రజలు కట్టబడ్డాన్ని నిలిచాడనే అనుభవమును
అవును, కలిగి ఉండి అలాగ నిలిచాడు. అందుకే 53వ కీర్తనలో ఆయన నలగొట్టుట ఆయనకి ఇష్టమాయను, అనుభవపూర్వకంగా అనేక భారములు ఆయన భరించును అని మాట్లాడు. అవును, ఆయన చంపటానికి చంపబడటానికి అప్పగించగా అవును అందరూ ఆయన వేసుకుని పాపమాయను శాపమాయను అని కనుక రోషము కలిగి దేవుడు మన కొరకే ఇంత చేస్తే మనం దేవుని కొరకు నిలిచి దేవుని కార్యం ఒక కార్యం చేయలేకపోతే ఎవరిని దేవుని దగ్గర నడిపించి పనికిరానిటువంటి జీవితం ఎందుకు? పౌరుషము కలవారే. ఇంకా సార్ ఏంటి? ఆత్మ బలవంతులు, శరీర బలంగా అటువంటి. అందుకే సామెతల గ్రంథంలో యవనులకు బలం అలంకారం, వృద్ధులకి నెరసన వెంట్రుకల అలంకారం. దర్శనము లేనటువంటి దినమున జనులు చెడిపోతారు అన్నమాట. అందుకని ఆయన సమూయేలు తన యవన బలం పాలుడుగా ఉన్న దేవుని కొరకు అప్పగించుకొని దేవుని సన్నిధిలో నిలిచి అవును దేవుని వాక్కు అందుకుని అనేకులు కానీ దేవుని దర్శనం కలిగి అందరి విషయంలో ప్రజలందరి విషయంలో తన ప్రజలందరూ దేవుని దర్శనం కలిగి ఆ దర్శనం అనేకులకు అందించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉండి అందరూ ఏమనుకున్నారంటే అనేక దేవుని ప్రజలకు అక్కడ సమూయేలు దగ్గర దర్శనం వస్తుంది మనందరికీ అని చెప్పి లోకోక్తి కలిగిందన్నమాట ఉంది సమూయేలు 3వ అధ్యాయం. కనుక దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బలం దర్శనాన్ని బట్టి ఆయన ఆత్మ దర్శనాన్ని బట్టి ఆయన వాక్య వాగ్దానాన్ని బట్టి అదోనా ఆయన ఆత్మ సంబంధ ప్రేమను బట్టి ఆత్మస్వామి విశ్వాసమును బట్టి అవును నిరీక్షణ అందుకొరకు కనిపెట్టుకుని ఎంతసేపు ఉండాలి? ఎంతసేపు ఎన్నాళ్ళు? నేను ఎప్పుడు ఉంచు నేను పుట్టినప్పటి నుంచి నేను దేవుడు నమ్ముకున్నప్పుడు ఈయన మార్చు ఇంకా అనవసరం ఇసుకొచ్చేసాడు కదా. కాదు, బైబిల్లో భక్తుల చరిత్ర చదవండి. ఒక్కొక్కరి కొరకు రక్షణ పొందటానికి కొన్ని సంవత్సరాలకి మారిన వాళ్ళు ఉన్నారు, రోజుకే మారిన వాళ్ళు ఉన్నారు. తల్లి కన్నీరు నన్ను కొట్టుకొచ్చేసింది, నా వివిధమైన లోకములు వ్యసనాల్లో పోతుంటానికి వాళ్ళు ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగిన ప్రార్థన వింటున్నారా? విశ్వాసం కలిగిన ప్రార్థన, మెళకువ కలిగిన ప్రార్థన, అవును పట్టుదల కలిగిన ప్రార్థన, దేవుని బలమును ఆత్మ బలము కలిగిన ప్రార్థన, పౌరుషము రోషము కలిగిన ప్రార్థన అని మనము అలాగే దేవుని సన్నిధి దేవుని యొక్క దాసుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడుతాను, ఈ ప్రజలను కాపాడుతాను, నిన్ను కాపాడుతాను, నేను ఒక ఆత్మను పంపిస్తా ఉత్తరం ఇచ్చినట్లు. అవును, కనుక దేవునికి ఇష్టుడైన ప్రభువుని బట్టి పరిశుద్ధులను బట్టి ఆ సన్నిధిని బట్టి ఆ సన్నిధిలో నిలుచున్నాం కాబట్టి మనకు కూడా ఈ ఉత్తరము ప్రత్యుత్తరము పొంది వాగ్దాన బలము, ఆత్మ బలము, విశ్వాస బలము, ఆసక్తి కలిగి ఆత్మ తీవ్రత, మెళకువ ఇవన్నీ అనుభవం మనము ఆ సన్నిధిలో నిలిచినందువల్ల మనకు వచ్చింది. కనుక మనము కూడా నిలిచి ఉండాలి అనుభవమును మనం పొందటానికి ఈ మందిరంలో ఈ మందలో ప్రవేశం. అందుకే ఈ మందను అనుసరించాలి. దేవుడు తన వాక్యం ఆమె